కిరణ్ గారితో మాట్లాడుతాం, టైం అవుతుంది. దాసరి గారు ఏంది అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, తర్వాత వచ్చేసి కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మన కుప్పం ప్రసాద్ గారు కూడా ఆయన కూడా ఆ బాధ పడ్డారు కాబట్టి ఆ బాధలో నుంచి వస్తున్నటువంటి ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. ఏంటి కుప్పం ప్రసాద్ గారు లాంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా, లేకపోతే ఏంటి అభివృద్ధి కాదా, మీ ధ్యేయం ఏంటండి అసలు కిరణ్ గారు? సార్, కుప్పం ప్రసాద్ గారిని కనుక ప్రభుత్వం టార్గెట్ చేస్తే ఆయన ఈ రోజున డిబేట్లకు వచ్చి ఇంత స్వేచ్ఛగా కుటుంబ ప్రభుత్వం మీద అబాండాలు వేసే పరిస్థితి ఉండేది కాదు సార్. నా మీద 10 కేసులు అరెస్టులు చేసినా భయపడలేదు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ధైర్యానికి దమ్ముకి నిలువెత్తు రూపం. భయపడని వ్యక్తి, ఆ వ్యక్తితో ఉన్నాము, ఆ పార్టీలో ఉన్నాను దమ్ముగా గర్వంగా. ఓకే, మాట్లాడండి సార్. అయితే నేను చెప్తాను, అంటే పెన్షన్ 3000 చేస్తానని చెప్పి 5వ సంవత్సరం 3000 చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని ఫస్ట్ 6 నెలల్లోనే మీరు చేసేయండి అంటే రాజుగారు ఒక కుటుంబాన్ని నడిపే పెద్దకి తెలుస్తుంది ఆ బాధ. అంటే ఆ కుటుంబంలో ఎట్లాంటి కోరికలు ఉంటాయి, పిల్లలు ఏం అడుగుతారు, భార్య ఏం అడుగుతుంది, తల్లిదండ్రులు ఏం అడుగుతారు, అతనికి వచ్చే జీతం ఎంత, దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ నెలలో కొనుక్కోవాల్సింది నెక్స్ట్ నెలలో పోస్ట్ పోన్ చేసుకోవటం, అట్లా ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకుని కుటుంబ వ్యవస్థని నడుపుతా వస్తూ ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలుగా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టో అంటే ఏంటి సార్? మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాల్లో, మేము అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో మేము ఇన్ని చేస్తాం కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, లేకపోతే ఇన్ని మా వ్యవహార శైలి ఇట్లా ఉంటుందని చెప్పి ప్రజలకి మనం విన్నవించుకునే ఒక పత్రం మేనిఫెస్టో అని. వచ్చిన 2 నెలల్లోనే మీరు మేనిఫెస్టో అంతా పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో 100% ఆయన ఏమి పూర్తి చేయలేదే. ఆయన చెప్పిన అనేక రకమైనటువంటి హామీలు ఆయన తొంగలో దొక్కారు. మద్యపాన నిషేధం అవనివ్వండి, సిపిఎస్ రద్దు అవనివ్వండి, ప్రతి సంవత్సరం 2 లక్షల జాబులు కానివ్వండి, జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిబేట్లో మనం చెప్పుకుంటానే ఉంటాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం రియాలిటీలోకి రావాలి. మీరు నిజంగా ప్రభుత్వం పనిచేయట్లేదు సరిగ్గా ఎక్కడ చెప్పాలి? మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అసెంబ్లీకి రండి. కరెంట్ ఛార్జెస్ పెంచుతున్నామా? అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ చర్చించుకుందాం రండి. అక్కడికి వచ్చి చెప్పండి మీరు ఎందుకు కరెంట్ ఛార్జీలు పెంచారని. సీఎం గారిని అడగండి, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ని అడగండి, లేకపోతే మంత్రులను అడగండి. వాళ్ళు రియల్ డేటాతో చెప్తారు కదా, అఫీషియల్ డేటాతో, అఫీషియల్ లెక్కలతో చెప్తారు ఎందుకు పెంచాల్సి వచ్చింది కరెంటు బిల్లులు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోల్ ఎంత కొన్నారు, అదానీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కోల్ని ఎన్ని వేలకు కొన్నారు, కోల్ ఇండియా ఎంత క్యాప్ పెట్టింది, ఎంత కొనాలని చెప్పింది, ఎంత రేటుకు కొనాలని చెప్పింది, మీరు ఎంత కొన్నారు 2022-23కు సంబంధించి 19,000 పైచిలకు. నేను చెప్తాను, నెంబర్ చెప్తాను రాజు గారు, 19,324 రూపాయలు పర్ టన్ను కొన్నారు రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున మార్కెట్ వాల్యూ కోల్ ఇండియా ఎంత చెప్పిందంటే 2,000 నుంచి 8,000 మధ్యలో కొనమని చెప్పింది ఆ రోజు నుంచిన ఆ నియమం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 సంవత్సరానికి గాను 19,324 రూపాయలకి పర్ టన్నుకి కొన్నారు. FPPCA అని చెప్పి కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి రాజు గారు. దాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవటం, ఆయన పెనాల్టీలు కట్టడం, ఆ రోజున ప్రభుత్వం మీద పడ్డ భారానికి ఈ రోజున కట్టాల్సి వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గుండెల మీద చేసుకుంటే ఈ రోజున ఆయన ఏదైతే అర్జీలు ఇస్తా ఉన్నారో సంబంధిత అధికారులకి దాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకోవాలి లెక్క ప్రకారం. ఇవన్నీ కూడా మీరు అసెంబ్లీకి వచ్చి అడగండి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉంటారు రాజు గారు. వాళ్ళందరికీ కూడా అసెంబ్లీలో మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళని మీరు మాట్లాడొద్దని చెప్పి మీరు కట్టడి చేసేస్తే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే రాజు గారు జీవితకాలం వాళ్ళ కోరిక, వాళ్ళకు ఊహ తెలిసిన దగ్గర నుంచో లేకపోతే వాళ్ళు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటది. వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి ఎంతో ప్రజలు కూడా నిలదీస్తారు కదా, వెళ్ళట్లేదంటే క్వశ్చన్ చేస్తారు కదా రాజు గారు. మిమ్మల్ని గెలిపించాం మేము, ఇంత గాలిలో కూడా 164 కూటమికి వచ్చిన గాలిలో కూడా మిమ్మల్ని 11 మందిని మేము గెలిపిస్తే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి అడగాలి కదా. ఇక్కడ రోడ్ల మీద నుంచి మాట్లాడితే ఏమొస్తుంది రాజు గారు? మేము 2019 మాట్లాడే అవకాశం లేకపోతే మన గొంతు మనం ఎంత అరిచినా కూడా మనల్ని ఎవరో పట్టించుకోరు. అరణ్య రోదన లాగా ఉంటుంది. మనం మీడియాలో మాట్లాడినా లేకపోతే రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టినా అసెంబ్లీలో మాట్లాడిన దానికి సరితోగదు అని చెప్పి మేము ఎంత బాధపడ్డాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే మిగతా 10 మందిలో ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకి మాట్లాడే అవకాశం కల్పించండి. మీరు ప్రభుత్వాన్ని ఇరుగుని పెట్టండి.
నిజంగా పవర్ ఛార్జెస్ కనుక మేము అక్రమంగా పెంచుతుంటే, మీరు చేసిన తప్పిదాలు కాకుండా మా తప్పిదాల వల్ల పెరుగుతూ ఉంటుంటే మీరు అసెంబ్లీలో మమ్మల్ని క్వశ్చన్ చేయండి, అక్కడ సమాధానం చెప్తారు కదా. మీరు పోలీసులను బెదిరిస్తారు, పోలీసులను బట్టలోటి తీసి కొడతారంటారు, లేకపోతే ఎక్కడో సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా మేము లాక్కొస్తా ఉంటారు. పోలీస్ వ్యవస్థను ఎట్లా కాస్తారు మనం గౌరవించాల్సింది. వాళ్ళు లేకపోతే ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా కూర్చొని డిబేట్ చేసుకోం. అక్కడ పైన ఆర్మీ జవాన్లు కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు కనుక తప్పుకుంటే మనం ఎంత ప్రశాంతంగా ఉండలేము. సో మీరు కార్యకర్తల్ని ఉద్రేకపరచడం కోసం, లేకపోతే వాళ్ళని మోటివేట్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థను బట్టలోడు తీస్తాను, లేకపోతే వచ్చిన తర్వాత నీ అంత చూస్తానంటే పోలీస్ వ్యవస్థ అంత చేతులు తోడుకునే కూర్చుందని నేను అనుకోను రాజు గారు. ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది రాజు గారు. దానికి మనమే సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా రిట్రోస్పెక్ట్ చేసుకోండి, ఎక్కడ తప్పులు జరుగుతుందో తెలుసుకోండి, ప్రజల పక్షాన గొంతు విప్పండి. అసెంబ్లీలో రోడ్డు మీద కూర్చుని ఊరికే మనం అరిసినంత మాత్రం దానికి ఉపయోగం ఉండదని చెప్పి నేను ప్రసాద్ గారికి చెప్తా ఉన్నాను. రైట్ పాపారావు గారు స్పందించండి. ఇప్పుడు 2 వర్షన్స్ విన్నారు మీరు. సో మా హయాంలో మా మీద కేసులు పెట్టారు, మీ హయాంలో అభివృద్ధి జరగలేదు, కేవలం గ్లోబల్